ముఖ్యంగా ఒక సమస్య ఉంది. ఎవరి దగ్గర పెట్టిన 2,000 అమ్ముకుంటుంటే వాళ్ళ అడ్డం దగ్గర మా దగ్గర ఇబ్బంది పెడుతున్నారు. మరి కొత్త బస్ స్టాండ్ ప్లేస్లో మన డాక్టర్ గారు చూశారు, ఏడీ గారు కూడా చూశారు. దాంట్లో కనుక వాళ్ళు చక్కగా రూములు కట్టించి మనం ఏర్పాటు చేస్తే దాని రెంట్ కూడా చేయొచ్చు, గవర్నమెంట్కి వాళ్ళు ఇస్తారు. కానీ వ్యాపారంగా వాళ్ళకి ఇబ్బంది లేకోకుండా, ఎవరు నమ్మలేకుండా మంచిగా సక్సెస్ అవుతారని వాళ్ళందరూ కోరిక వేయాలి. మీ ఆధ్వర్యంలో మీ పీరియడ్లో ఖచ్చితంగా మరి కొత్త మన బస్ స్టాండ్ కాలపక్కన బస్ స్టాండ్లో చక్కగా రూమ్లు అలాట్మెంట్ చేయించి ఇప్పిస్తారని అందరూ కూడా ఇక్కడ అందరూ కూడా కోరుకుంటున్నారు. ఏమన్నా మీ అందరూ కావాలి అక్కడ? మీరందరూ కూడా అది వస్తే మాత్రం కల్లూరులో మంచి కనపడుతుంది, నాకు కూడా గుర్తింపు వస్తుంది కల్లూరికి. కాబట్టి ఎందుకంటే వీళ్ళందరూ కూడా పొద్దున్నుంచే సాయంత్రం వరకు చేపలు పట్టుకునే వాటి చేసుకోవడం జరుగుతుంది. అదే సమస్య కాకుండా ముఖ్యమైన సమస్య ఇంకోటి ఉంది. కొంతమంది రైతులు ఊళ్ళలో చెల్లగాడికి మాది చెరువు మా ఊరు రైతులు మేము రైతులు రావద్దని అంటున్నారు. మరి అది డిస్ట్రిక్ట్ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ అయింది, వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, పాటలు పెట్టారు, పాడుకుంటున్నారు, తీసుకుంటున్నారు. కానీ రైతులు బెదిరిస్తున్నారు. అట్లాంటివి కూడా ఏడీ గారికి కొంచెం చెప్పి కొన్ని విలేజ్లు ఉన్నాయి, వాటిలో మీ కాగితం ఇవ్వడం కూడా జరిగింది, డాక్టర్ గారు చెప్పడం జరిగింది. వాళ్ళకి ఆ చెరువు దగ్గర నుంచి రైతులు ఇబ్బంది లేకుండా రైతులు అభివృద్ధి సాధించాలని కోరుకుంటున్నాను. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందాక చంద్రరావు గారు అడిగారు, మొన్న డాక్టర్ గారు మాకు చెప్పారు మేడం, ల్యాండ్ ఫిషరీస్ మార్కెట్ ఈ మహిళలు గీయడం వల్ల భర్తలు ఏ పని చేసినా కానీ మహిళలు వారు తెచ్చిన చేపలు కానీ మార్కెట్కి వచ్చినటువంటి ఇళ్ళు ఉంటుందని 100 రూపాయలు సంపాదిస్తే అందులో 50 రూపాయలు ఇంటికి చేరుతాయి. మత్స్యకార మహిళా మహిళలందరికీ కూడా ఈరోజు శుభాకాంక్షలు. మీ అందరికీ ఇది ఒక ప్రత్యేకమైన రోజుగా ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మరి మన ప్రభుత్వంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసే భాగంగా ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి ప్రోత్సాహకాలు మరెన్నో ఇంకా ముందు మరి మీరందరూ సంతోషంగా ఉండాలి అనే విధానంలో ఈ పథకాలు తీసుకురావడం. మీరెప్పుడు కూడా నిజానికి వాస్తవం చెప్పాలంటే ఎప్పుడూ ఆర్థికంగా మీరు అభివృద్ధి చెందే ఉంటారు. ఎందుకంటే మీకు చిన్నప్పటి నుండి ఈ వృత్తి ఇందులో ఎలా ఉంటే ఏం చేస్తే ఏంటి అనేది, ప్లస్ ఎక్కడ మేము మార్కెట్లోకి వెళ్ళి చూసినా కూడా మహిళలే ఆ క్లీనింగ్ సెక్షన్ అదంతా చేస్తూ ఉంటారు. పాపం వాళ్ళ చేతులన్నీ నీళ్ళల్లో తడిచి పాడైపోయి ఉంటాయి. అది కొంచెం బాధగా అనిపిస్తుంది. ఆ జాగ్రత్తలు అయితే ముందే తీసుకోండి. ఎంత అభివృద్ధి చెందినా సరే మనం ఆర్థికంగా ఎంత అభివృద్ధి చెందినా కూడా ముందు మహిళ అనే వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. మనం ఆరోగ్యంగా ఉంటేనే మన కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. తద్వారా మన గ్రామం కానివ్వండి, జిల్లాలు అలా అభివృద్ధి చెందుతూ ఉంటాయి. కాబట్టి ముందైతే మీరు మీ ఆరోగ్యాన్ని చూసుకోవాలి. ఆ చేతులు అవి పాడవకుండా చూడండి. అట్లాగే మరి ఎప్పుడైనా సరే ప్రభుత్వం మీ గురించే ఆలోచించుతుంది. కాబట్టి చెరువుల పక్కన చిన్న చిన్న కుంటల్లో ఇవాళ చిన్న చిన్న చేప పిల్లలు వేసి ఎక్కడ చెరువులు చూసినా కూడా ఆ పక్కన అంటే మిమ్మల్ని అభివృద్ధి పరచడంలో భాగంగా ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా అవి మీకోసమే. అట్లా ఆ విధంగా మహిళలు ముందుకొచ్చి చెరువుల పక్కన ఉన్న కుంటలు అటన్నిటినీ మీరు సంరక్షించుకోవడం వల్ల మీరు ఆర్థికంగా బాగుంటారు. అలాగే ఊరికి కూడా ప్రయోజనం జరుగుతుంది. అది ఎక్కడ కూడా దురాక్రమణకు గురి కాకుండా ఉంటాయి. అది కూడా అంతర్గతంగా ఒక ఉద్దేశం మనది. ఇప్పుడు చెరువులే లేకుండా ఉంటే చేపలే ఉండవు కదా, అంతే కదా. మరి వాటిని సంరక్షించాలి అంటే ముందు మహిళలకే ఏదైనా అవసరం, మనకే మగవాళ్ళ కన్నా కూడా మనకే అవసరం ఎక్కువ. ఆ విధానంలో మీకు ఇప్పుడు చెరువుల పక్కనే చిన్న చిన్న కుంటలు తీసి ఆ కుంటల్లో అంతా కూడా చేపలు అభివృద్ధి చేసుకోవడానికి ఈ విధానం అనేది మీ అందరికీ బాగా నచ్చిందా? ఇదివరకు ప్రభుత్వం ఏమైనా చేసిందా? అలా లేదు కదా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మన మహిళలను ఆలోచించడం వల్లనే ఇలా జరుగుతుంది. మరి ఇలాంటి మంచి కార్యక్రమానికి మీ అందరూ ఉపాధి పొందుతూ అభివృద్ధి చెందుతూ మీ కుటుంబాలను బాగుపరచుకోవడానికి ముఖ్యంగా మన మహిళా ఎమ్మెల్యే గారి కారణం. కాబట్టి ఆవిడ గారికి మనస్ఫూర్తిగా మనందరం కలిసి ఒకసారి అభివాదాలు తెలియజేసుకుంటూ గట్టిగా చప్పట్ల ద్వారా మన అభివాదాలు తెలియజేసుకున్నాం. మరింత ప్రోత్సాహం ఉంటుంది మేడం గారికి. మనం ఇలా ఎక్కువ ప్రోత్సాహం ఇవ్వడం వల్ల ఆవిడ మనకి మరిన్ని నిధులు తీసుకొచ్చి మన మహిళలను అభివృద్ధి చేస్తారు. కాబట్టి మనందరం కలిసి ఆవిడకి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం వచ్చినప్పుడు కూడా మీరు ఎంత ఆదరంగా చూశారు. ఖచ్చితంగా ఓటేస్తాం, గెలిపిస్తామని మాట ఇచ్చారు. అదేవిధంగా గెలిపించారు. ఆ రోజు మేము మీకు మాట ఇవ్వడం జరిగింది.
మీకు ఖచ్చితంగా మేము వచ్చిన తర్వాత మంచి ప్లేస్ ఒకటి చూపిస్తాం. మీరు ఇట్లా రోడ్డు మీద పెట్టుకోకుండా మీకంటూ ఒక మార్కెట్ కల్పిస్తాము, మీకు సౌకర్యాలు కల్పిస్తామని. అందులో భాగంగా మేము రిపీటెడ్గా కలెక్టర్ గారికి వాళ్ళకి మేము చెప్పడం జరిగింది. మినిస్టర్ గారితో సంప్రదించి మొన్ననే ఎన్ఎస్పి దగ్గర కూడా మీకు ఒక ప్లేస్ ఇవ్వాలి, వాళ్ళకి ఒక సపరేట్ మార్కెట్ ఉండాలి అనేది మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. అందుకని అది కూడా ఇప్పుడు శాంక్షన్ అయింది. త్వరలోనే మీకు అది కూడా మొదలు పెడతాము. అలాగే ఏడీ గారికి కూడా నేను చెప్పేది ఏంటంటే, అక్కడ ఇంకా ఏమన్నా కొత్త న్యూ టెక్నిక్స్ ఏమన్నా వచ్చి న్యూ ఎక్విప్మెంట్ ఏమన్నా వస్తే వీళ్ళు చేసేదంతా చేతులతోటే పని. పాపం వాళ్ళకి ఏదైనా సులభ సాధ్యంగా ఏదైనా లేటెస్ట్ టెక్నాలజీ ఏదైనా ఉంటే కనుక మనము చూసి అవి కూడా తెప్పిస్తే వీళ్ళ పనులు కూడా సులభంగా అవుతాయి సార్. అవి కూడా చూడండి. అట్లనే ఇప్పుడు మనం చూసుకుంటే ఈ మనకు మొత్తం చెరువులు కూడా 196 టోటల్ చెరువులు, చిన్న చెరువులు 103 పెద్ద చెరువులు ఉన్నాయి. అంటే మొత్తం టోటల్ 277 చెరువుల్లో ఈ సంవత్సరం మనము 1,33,64,000 చేప పిల్లల్ని వదలడం జరుగుతుంది. త్వరలోనే ఆ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అవుతుంది. అంటే గవర్నమెంటే మన మత్స్యకారులకు సహాయకరంగా ప్రతి సంవత్సరం చేస్తాము. ఈసారి పోయినసారి కంటే కూడా ఎక్కువ చేప పిల్లలను వదలడం కానీ అవి పట్టుకుంటే మీకు ఆదాయం పెంచుకోవడానికి మార్గం ఉంది. అలాగే ఈజీఎస్ ఈ కరువు ఉపాధి హామీ పనుల కింద మనం ఫిష్ పాండ్స్ చిన్న చేప పిల్లలను పెంచుకోవడం కోసము పాండ్స్కి అనేసి అవి కూడా పనులు చేయించడం జరుగుతూ ఉంది. మనం అధికారులు కూడా వీళ్ళకి అవగాహన కల్పిస్తే బాగుంటుందండి. ఎవరైనా ఉపయోగించుకుంటే వాళ్ళ ప్లేస్ల పక్కన ఫిష్ పాండ్స్ అవి ఏర్పాటు చేసుకుంటారు. మీరే చేప పిల్లల్ని పెంచుకొని మీరే ఇంకా ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే త్వరలోనే ఈ అవుట్లెట్స్ అంటే మొబైల్ ఫిష్ క్యాంటీన్స్ మనం పట్టినవి మొబైల్ యూనిట్స్ ఇస్తారు. ఒక బండి మీద మనం లోడ్లు ఇస్తారు. వాటికి బండి మీద మనం చేపలని వంట చేసుకొని కానీ అట్లా కానీ అమ్ముకుంటూ చేసే యూనిట్స్ కూడా ఉన్నాయి. మహిళలకి, అది డ్వాక్రా మహిళలకి కనుక అవి కూడా వచ్చే అవకాశం ఉంది. త్వరలోనే మాట్లాడుతున్నాం మేము అవి. అలా ఏదైనా సరే మీకు ఏది ఉపయోగకరమో, ముఖ్యంగా మహిళలు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. మామూలుగా అంత తయారు చేసి మగవాళ్ళు పట్టుకొని వస్తారు కానీ క్లీన్ చేయడము, అమ్మడము ఇవన్నీ కూడా మహిళలే చూస్తున్నారు. కనుక వాళ్ళకి ఇప్పుడు మన రెడ్డి గారు చెప్పినట్టు రూపాయి వస్తే స్త్రీ అయితే కుటుంబానికి ఖర్చు పెడుతుంది, మగవాళ్ళు అయితే దేనికి ఖర్చు పెడతారో మనందరికీ తెలుసు, బయట చెప్పుకోవడం ఎందుకు. కానీ కనుక మహిళలకే ఉపాధి పెంచాలనేది కాంగ్రెస్ గవర్నమెంట్, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం. మీరందరూ డ్వాక్రా గ్రూపుల్లో కూడా ఉన్నారనుకుంటాను. డ్వాక్రా గ్రూపుల్లో ఉంటే మీకు ఇవి ఆహారానికి ఫుడ్కి సంబంధించిన చిన్న చిన్న యూనిట్స్ ఏదైనా పెట్టుకుంటే 35% సబ్సిడీ కూడా ఉంటుంది. మీకు ఒక అందరూ కలిసి ఒక గ్రూప్ మెంబర్స్ అందరూ కలిసి అలా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏదైనా పెట్టుకుంటే మాత్రం మీకు ఆ సబ్సిడీ కూడా వస్తుంది. కనుక మీరు వచ్చింది లోన్లు తీసుకుంటున్నారు, తలా కాస్త 1,00,000 పంచుకుంటున్నారు. అలా కాకుండా అందరు కలిపి ఒక యూనిట్ పెట్టుకుంటే డైలీ ఇన్కమ్ కూడా ఉంటుంది, మీ ఆదాయం పెరుగుతుంది. కనుక 60% మీకైతే 60% సబ్సిడీ అంట. అంటే 100 రూపాయలకి మనం 60 రూపాయలు పోతే 40 రూపాయలే మనం కట్టాలి తిరిగి. కనుక ఇది చాలా మంచి అవకాశం. కనుక మీరు మన ఏడీ గారితో కానీ అట్లా మాట్లాడుకొని అలాంటి ఏమన్నా ఉంటే మీరు డెవలప్ చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు మొత్తం అందరికీ ఆరోగ్యం పట్ల అవగాహన పెరిగింది కనుక చికెన్, మటన్ తగ్గించి ఎక్కువ మంది చేపలే తినాలని ప్రోత్సహిస్తున్నారు. సో రాబోయే కాలంలో ఫిష్, ప్రాన్స్ ఇట్లాంటివే మార్కెట్ ఎక్కువ ఉంటుంది. వాటిలో కొత్త టెక్నాలజీ మనం కనుక డెవలప్ చేసుకుంటే మనకి ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి, మన కుటుంబాలు బాగుపడతాయి. మీరందరూ కనుక ఈ అవకాశాన్ని మీరు వృధా చేయొద్దు, సద్వినియోగం చేసుకోవాలి. అలాగే ఈరోజు మన గవర్నమెంట్ తరఫున మహిళలందరికీ కూడా ఇవాళ కార్డ్స్, సభ్యత్వ కార్డ్స్ ఇవ్వడం అనేది చాలా ఆనందంగా ఉంది. వాణి అండి, నేను సొసైటీ అధ్యక్షురాలిని. మాకు ఇదివరకు 35 కార్డ్స్ ఉన్నాయి. తర్వాత ఇప్పుడు 96 కార్డ్స్ మాకు గవర్నమెంట్ ఇచ్చారు. అంత మహిళ ఆ కార్డు ద్వారా మాకు ఏదన్నా చేయూతనిచ్చి గవర్నమెంట్ ఏదైనా చేతి ఉత్తులు కానీ ఇక వ్యాపారాలు చేసుకోవడానికి కానీ ఏదైనా చేస్తే గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలని
గవర్నమెంట్ అని కోరుకుంటున్నాను. ఇంకేమి మీరు మీకు మార్కెట్ కూడా కొత్తగా ఏదో కావాలండి, మార్కెటింగ్ కూడా కావాలండి. ఇప్పుడు ఎమ్మెల్యే గారు మాట్లాడినట్టుగా ఎమ్మెల్యే గారు చెప్పారు మాకు, దాని సదుపాయం కూడా చేస్తున్నారు. సో 10 సంవత్సరాల నుండి మీకు మళ్ళీ కొత్త కార్డులు ఏమి ఇవ్వలేదండి? లేదండి, పాతవాళ్ళకి మాకు మేము చేరిన కాండ కూడా మాకు ఏమి ఇవ్వలేండి. ఇప్పుడు మొత్తం పాత కలిపి మాకు. పురుషులకి ఏమి ఉండదు ఆ కార్డులు మరి? పురుషులు కూడా ఇచ్చారండి, వాళ్ళకు కూడా మన పంపకాలు జరిగినాయండి వాళ్ళకు కూడా. అయితే ఆ రోజు వాళ్ళు మీటింగ్ పెట్టుకుని వాళ్ళు మరికే ఇచ్చుకున్నారు. మాకైతే ఇక మేము మేడం గారి ద్వారా మాకు శివప్రసాద్ గారు మాకు పంపిణీ చేశారు. పేరు సొసైటీ వేరు, వాళ్ళది 360 మంది దాకా వాళ్ళు ఉన్నారు, మేము 124 మంది దాకా మేము ఉన్నాము. 120 మంది దాకా మేము ఉన్నాం. వాళ్ళ లేడీస్ వేరు, జెంట్స్ వేరు. వాళ్ళు ఏదో వర్షాకాలం అంటే ఒక వచ్చే టయానికి ఉపయోగపడే టయానికి చెప్పాలి. అదే నాశతాకం అయింది సార్, నాశతాకం కాకుండా ఇప్పుడు ఉపయోగపడేస్తే కొద్దిగంతా చర్యలు తీసుకోవాలన్నమాట. ఈ చిన్నపిల్లలకు వస్తే పెద్ద 1-2 టైమింగ్ వేస్తున్నాయి, ఉపయోగపడలేదు. కొంచెం సైజు పెద్ద చేస్తే మనకి కొంచెం వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. అది మాకు వాళ్ళు చేసుకునే వాళ్ళు కదండి, మాకు మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ కలిపి ఉంటారు కదండి, మాకు వ్యాపారాలు జరిగేది.